చెప్పు శివ. నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ఇక్కడ అశ్విన్ ఆనందీలకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తున్నారు. వాట్? అవును, మొత్తం 3 జంటల రూమ్స్ ఫస్ట్ నైట్ డెకరేషన్స్తో అదిరిపోవాలని మిత్ర గారు చెప్పి మరీ వెళ్ళారు. నా చెయ్యి విరిగేలా చేసి వాళ్ళిద్దరూ ఫస్ట్ నైట్ కి రెడీ అవుతున్నారా? వాళ్ళు గాని ఒకటయ్యారంటే నీ లైఫ్ ఫినిష్. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎలా? ఆల్రెడీ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోతున్నాయి. ఈ టైంలో ఏం చేయగలం? నువ్వొక పని చెయ్యి. ఏంటి? ఈ ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ మీకోసం మీ హస్బెండ్ కోసమే చేశారు, ఇదంతా అశ్వినే చేయమని చెప్పారు అని మీ స్టాఫ్ బాయ్స్ తో ఆనంద్కి చెప్పించు. చెప్తే ఆ తర్వాత సీన్ అంతా ఆనందియే పండిస్తుంది. తనేం చేస్తుంది? నువ్వే చూస్తావుగా. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఉంటాను. బావా, ఆనందితో కలిసి ఏకాంత వేళ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? ఈ తులసి ఉండగా అలా జరగనిస్తుందా? ఈ ఫస్ట్ నైట్ మీకు ఈ ట్రిప్లో ఇదే లాస్ట్ నైట్ అయ్యేలా చేస్తుంది. ఆనంది విశ్వం ఇక్కడే చూశానని చెప్తుంది. అంటే విశ్వం సుధాకర్ హైదరాబాద్లో లేరా? ఇక్కడికి వచ్చారా? ఏంటి కన్ఫ్యూషన్? అర్జెంట్గా వీడియో కాల్ చేసి వాళ్ళు బయలుదేరారో లేదో తెలుసుకోవాలి. ఏం చల్లరా బాబు? కర్మ. ఈ టైంలో ఎవరబ్బా? మిత్ర మేడం వీడియో కాల్ చేస్తున్నారు. మిత్రా మేడమా? డబ్బు గురించేమో సార్. మాట్లాడండి. ఎప్పుడెప్పుడు డబ్బులేస్తారా, ఎప్పుడు స్వాహా చేద్దామా అని చూస్తున్నట్టున్నావు. అయ్య బాబోయ్, మిత్ర మేడం ప్రకారం ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం కదా. రే, ఆ క్యాప్ నా తువాలు తీసారా? సార్, నాకు చలిగా ఉంది సార్. చలిగా ఉంటే గజగజ వణికిపో. అవన్నీ తీసేయ్. కాల్ లిఫ్ట్ చేయరేంటి? తీరా తీ. సార్, ఏట్రా సార్. నువ్వు? కూర్చో. హలో మేడం. కాల్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు అండి? సారీ మేడం, నేచర్ కాలింగ్కి వెళ్ళాను. వాడేడి? ఇదిగో నా పక్కనే ఉన్నాడు మేడం. సరే, ఫోన్ ఒకసారి వాడికి ఇవ్వండి. శుభరాత్రి మేడం. మీరెక్కడున్నారు? మేమా రే. విహారయాత్రలో ఉన్నాం మేడం. వాట్? అంటే హైదరాబాద్ లో లేరా? ఆహా, లేం మేడం. మరి రే వద్దొద్దు, చెప్పదు. నేను సుధాకర్ గారు ఫుల్గా ఎంజాయ్ చేయాలని అలా ఎక్కడికో వచ్చాం మేడం. అంటే ఆనంది విశ్వంని చూశానని చెప్పిన మాట నిజమేనా? మేడం, నా భార్య నన్ను మోసం చేసి పోలీసులకు పట్టించాలని. రే వద్దురా, వద్దు. ఉండండి సార్. ఎక్కడ ఆపాను? నన్ను పోలీసులకు పట్టించాలని ట్రై చేస్తే పాపం సుధాకర్ గారు నన్ను ప్రశాంతంగా ఉంచడం కోసం ఇక్కడికి తీసుకొచ్చారు మేడం. ఇవన్నీ ఎందుకురా? ఉండండి సార్. సార్ మేడం. సుధాకర్, వాడు చెప్తుంది నిజమా? మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారా? చచా, తాగుపోతేదవ మేడం. వాడు తాగిన మత్తులో ఏదేదో వాగుతున్నాడు. వాడు మాటలేం పట్టించుకోకండి. మేము హైదరాబాద్లోనే ఉన్నాం. సుధాకర్ మాటల్లో ఏదో తేడా కొడుతుంది.
అది సరే గాని మేడం, ఆ 30 లాక్స్ సంగతి ఏం చేశారు మేడం? వాడి అకౌంట్కి మనీ